సరిగ్గా అదే సమయానికి సిటీకి దూరంగా ఉన్న ఓ కాలనీలో పెద్ద ఇంట్లో ముగ్గురు వ్యక్తులు ఓ టేబుల్ చుట్టూ కూర్చున్నారు. ఆ టేబుల్ మీద 3 ఖాళీ విస్కీ బాటిల్స్ మత్తెక్కినట్టుగా పడిపోయి ఉన్నాయి. సాసర్లలో ఉండాల్సిన మటన్ సూప్ టేబుల్ మీద అసహ్యంగా పడుంది. నేల మీద గది మూలల్లో విసిరివేయబడున్నాయి కారం పుట్టించే మిరపకాయ బజ్జీలు, మిక్చర్ మొదలైనవి. ఆ ముగ్గురిలో ఇద్దరు విపరీతంగా నవ్వుతున్నారు, ఎందుకో తెలియకుండానే. ఒక అతను మాత్రం చిరునవ్వుతో చూస్తున్నాడు. అతను ఫ్రెష్గా ఉన్నాడు, మందు కొట్టినట్టుగా లేడు. అలా వాళ్ళిద్దరూ పడి పడి నవ్వారో 10 నిమిషాలు. తర్వాత ఉన్నట్టుండి ఆగిపోయారు. 2 క్షణాలాగి మళ్ళీ మొదలుపెట్టాడు. ఫ్రెష్గా ఉన్న వ్యక్తి కొంచెం సేపు అక్కడే ఉండి తర్వాత లేచాడు. వెధవలకి మందు బాగా ఎక్కువైంది తిట్టుకున్నాడు. రోజు ఇలా మందు కొట్టేసి ఫుల్గా ఉంటే ఇహ జరగాల్సిన పనేం జరుగుతుంది? కోపంగా అన్నాడు. ఆ మాటతో వాళ్ళిద్దరూ నవ్వు ఆపేశారు. ఒక అతను అన్నాడు, అదేంటి డాడీ అలానేశారు? మాటలు ముద్దగా వస్తున్నాయి. ఫ్రెష్గా ఉన్న వ్యక్తి అతని కేసి జరిగి చెవిలో మెల్లగా చెప్పాడు. అవునరా, రోజు ఇలా అవుట్ అయిపోతే మనం అనుకున్న పని ఎలా జరుగుతుంది? మూడో వ్యక్తి వాళ్ళిద్దరినీ కొంచెం సేపు చూసి తిరిగి ఫుల్గా ఉన్న 4వ బాటిల్లోంచి గ్లాసులోకి విస్కీ వంపుకోసాగాడు. ఆ మూడో వ్యక్తి అరవింద్. మరుసటి రోజు ఆఫీసు నుండి వచ్చాక భోంచేసి సెంట్రల్ లైబ్రరీకి వెళ్ళింది సువిధ. కొంతసేపు రీడింగ్ రూమ్లో కూర్చుని బిజినెస్ మ్యాగజైన్స్ చదివి తర్వాత ఇంటికి తీసుకువెళ్ళడానికి అనుమతించే పుస్తకాల గదివైపు కదిలింది. ఆ గది చాలా పెద్దది. మొత్తం 24 రేఖల వరుస. గదిలో 2 వైపులా అటు ఇటు 12 వరుసలుగా నిలబెట్టి వాటి మధ్య నడవడానికి చోటుంచారు. మళ్ళీ వరుస వరుసకి మధ్య నడవడానికి చోటుంది. ఆ గదిలోకి అడుగు పెట్టగానే కుడివైపుగా టేబుల్ దగ్గర ఓ ముసలాయన కూర్చునుంటాడు. రోజూ వస్తుంటుంది కాబట్టి బాగా పరిచయం. నమస్కారం తాతగారు, చిరునవ్వుతో అంది ఆయన్ని పలకరిస్తూ. నమస్కారమమ్మా, చెప్పాడతను. ఆమె ర్యాక్స్ వైపు నడవసాగింది. ఓ 10 అడుగులు వేశాక ఏదో అనుమానం వచ్చి వెనక్కి తిరిగి చూసింది. టేబుల్ దగ్గర ముసలాయన లేడు. మంచినీళ్లు తాగడానికి వెళ్ళాడేమో అనుకుంటూ ఆమె ముందుకు కదిలింది. ఎథిక్స్ పుస్తకాలుండే ర్యాక్ దగ్గరికెళ్లి పుస్తకాలు చూడడం మొదలుపెట్టింది. తొందరలోనే ఆమె అందులో నిమగ్నమైపోయింది. ఆ ర్యాక్ దగ్గరే నిలబడి పుస్తకం చూస్తోంది. 5 నిమిషాల తర్వాత ఉన్నట్టుండి వినపడ్డ చప్పుడుకి ఆమె డిస్టర్బ్ అయ్యి పక్కకు తిరిగి చూసింది. అదే ర్యాకు చివర్లో 2 పుస్తకాలు కింద పడున్నాయి. క్షణం ఆలోచించి ఆమె అక్కడికి చేరుకుంది మెల్లగా. ఎవరూ లేరు. ఆమె ఆలోచిస్తున్నంతలోనే ఇంకొద్ది దూరంలో మళ్లీ శబ్దం వినిపించింది. సువిధ అక్కడికి వెళ్లి చూసింది. మరికొన్ని పుస్తకాలు పడున్నాయక్కడ. అంతా నిశ్శబ్దంగా ఉంది. ఉన్నట్లుండి ఆమెకి భయం వేసింది. ఎవరైనా ఉన్నారా? పెద్దగా అరిచింది. గదిలో ఆమె గొంతు ప్రతిధ్వనించింది. జవాబు లేదు. ఇంతలో ఆమె ముందున్న ర్యాక్ అవతల వైపు అడుగుల శబ్దం వినిపించింది మెత్తగా. కొద్దిసేపు ఆమె బిగుసుకుపోయింది. ఆమె ఎదురుగా ఉన్న పుస్తకాలు పక్కకి జరపబడ్డాయి. మధ్యలో ఏర్పడిన ఖాళీలోంచి ఓ రివాల్వర్ వచ్చింది. వెంటనే ఆమె పక్కకి జరిగి పరిగెత్తింది. అవతల వైపు కూడా ఎవరో పరిగెడుతున్నారు. సడన్ గా ఆమె ఆగిపోయింది, గోడ ఎదురు పడ్డంతో. ఆ గోడ పక్క నుండి నడిచే చోటుంది, కానీ అక్కడి నుంచి వెళ్లాలంటే పక్క ర్యాక్ యొక్క దారిని క్రాస్ చేయాల్సిందే. అటు తిరిగిన మరుక్షణం ఆమె బుల్లెట్ ని రుచి చూస్తుంది. క్షణం ఆలోచించి ఆమె వెనక్కి తిరిగి పరిగెత్తింది. అటు చివరికి చేరుకుని చూసింది. మధ్య నుండి తలుపు కనిపిస్తోంది. ఆ తలుపు మూసుంది లోపల నుంచే. ఆమె తలుపు దగ్గరికి వెళ్లాలనుకుంది. కానీ అక్కడికి వెళితే హత్యా ప్రయత్నం చేస్తున్న వ్యక్తికి తను క్లియర్గా కనపడే అవకాశం ఉంది. అందుకే ఆ ఆలోచన మానుకుంది. ఇంతలో మళ్లీ దగ్గరలో చప్పుడు వినిపించింది అడుగులది. మళ్లీ పరిగెత్తిందామె. అలా ఓ 15 నిమిషాలు జరిగింది దాగుడు మూతలాట. 4 సార్లు ఆమె అతన్ని వెనక నుండి చూడడం జరిగింది దూరంగా. చాలాసార్లు వెంట్రుకు వాసులో తప్పించుకుందామే అతని నుంచి. చివరిసారి మాత్రం చాలాసేపు పరిగెత్తారిద్దరు. జిగ్జాగ్లా ఆ ర్యాక్స్ మధ్య పరిగెడుతూ తప్పించుకుంది సువిధ. అతన్ని కన్ఫ్యూజ్ చేస్తూ కనపడకుండా దాక్కుంది. కొద్దిసేపటి తర్వాత ఆమెకి అతి దగ్గరలో ఆమె ఉన్న ర్యాక్కి అవతల వైపు ఆయాసంతో అతను ఊపిరి పీల్చడం వినిపించింది ఆమెకి. రన్నింగ్ బాగా ప్రాక్టీస్ కాబట్టి సువిధకు ఆయాసం కలగలేదు. 2 క్షణాలు ఆలోచించి ఆమె చిన్న పని చేసింది. తన ఎదురుగా ఉన్న ర్యాకు నుండి పుస్తకాలు చప్పుడు కాకుండా తీసింది. అందులో నుంచి అవతల వైపుకు తిరిగి నిలబడ్డ వ్యక్తి కనిపించాడు. దగ్గరగా చూడడంతో శరీర నిర్మాణాన్ని బట్టి అతనెవరో ఆమెకు తెలిసిపోయింది. ఈడియట్ అనుకుంది. ఆమె బుర్ర చురుగ్గా ఆలోచించింది.
వెంటనే ఓ నిర్ణయానికొచ్చి ఊపిరి బిగబట్టి బలాన్ని చేతుల్లోకి తెచ్చుకుని ర్యాక్ని తోసింది అటువైపుకి. మై గాడ్! అరుపు వినిపించింది. ఒక ర్యాక్ తన మీద పడితే ఆ తోపికతను మరో ర్యాక్ మీద పడ్డాడు. మీద ఒక ర్యాక్ కింద ఒక ర్యాక్. అతను నలిగిపోయాడు. ఆమె క్షణం కూడా ఆలస్యం చేయకుండా తలుపు తెరుచుకుని బయటకు పరిగెత్తింది. బయట అందరూ ఆశ్చర్యంగా చూశారు. ఆమె పట్టించుకోకుండా పరిగెత్తింది బయటికి. ఆ లైబ్రరీకి ఓ కిలోమీటర్న్నర దూరంలో ఉన్న పోలీస్ స్టేషన్కి కారులో. 15 నిమిషాల్లో అక్కడ పోలీస్ ఇన్స్పెక్టర్తో పాటు ఆమె తిరిగొచ్చింది లైబ్రరీకి. తీరా చూస్తే ఎవరూ లేరక్కడ. ఒకతను కింద పడిపోయిన ర్యాక్స్ని నిలబెట్టి పుస్తకాలు సర్దుతున్నాడు. ముసలాయన అక్కడే నిలబడున్నాడు. సువిధ ఆయన్నడిగింది. అతనేడి? బాగా దెబ్బలు తగిలాయి. హాస్పిటల్కి పంపించాం ఆటోలో. ఎవరినైనా తోడు పంపిద్దామనుకుంటే వద్దన్నాడు. పొరబాటున ర్యాక్స్ అలా మీద పడ్డాయని చెప్పాడు ముసలాయన కొద్ది ఆశ్చర్యంతో సువిధ పక్కనున్న పోలీస్ ఇన్స్పెక్టర్ని చూస్తూ. పొరబాటున కాదు, కావాలని నేనే పడేశాను అతని మీద. ఎందుకు? అడిగాడాయన. అతను నన్ను చంపడానికి ప్రయత్నించాడు కాబట్టి. మై గాడ్! అయితే అతనేనన్నమాట. నాకేదో మత్తుమందు వాసన చూపించి బయట హాల్లో పడుకోబెట్టింది. సువిధకేం చెయ్యాలో తోచలేదు. ఆమె పక్కనున్న ముసలి ఇన్స్పెక్టర్ వాళ్ళిద్దరి సంభాషణని శ్రద్ధగా వింటున్నాడు. సువిధ కొంచెం సేపు ఆలోచించంది. అతన్ని ఆటోలో పంపించానన్నారు కదూ? ముసలాయన్ని అడిగింది. అవునమ్మా అన్నాడాయన. అయితే అతని మోటార్ సైకిల్ ఇక్కడే ఉండుంటుంది. ఆమె బయటికి పరిగెత్తింది. పోలీస్ ఇన్స్పెక్టర్ ఆమెని అనుసరించాడు. ఆమె బయటకొచ్చి పార్కింగ్ దగ్గర చూసింది. అతనిది ఇండు సుజుకి. అయితే పార్కింగ్లో 3 ఇండు సుజుకీలున్నాయి. ఏ ఇండు సుజుకి అయ్యుండొచ్చు? అదే విషయం ఇన్స్పెక్టర్తో చెప్పింది. అతను నవ్వి పద అన్నాడు. ఇద్దరూ లోపలికెళ్ళాక రీడింగ్ రూంలో ఉన్న వాళ్ళని, గొడవ జరిగిన గదిలో వాళ్ళని, స్టాఫ్ని అడిగాడు. 3 2 తమ్మన్నారు ఇద్దరు. మిగిలిన 3వ మోటార్ సైకిల్ నెంబర్ నోట్ చేసుకుని ఇన్స్పెక్టర్ చెప్పాడు సువిధతో. నువ్వేం కంగారు పడకు, అతన్ని పట్టుకుంటాను. ప్రస్తుతం నువ్వొచ్చి రిపోర్ట్ రాసిచ్చి వెళ్ళు. నీకు పోలీస్ ప్రొటెక్షన్ ఏర్పాటు చేస్తాను. ఆ మోటార్ బైక్ గురించి ఎంక్వైరీ చేసి అడ్రస్ తెలుసుకుంటాను. సరే అని అతనితో పాటు కదిలింది సువిధ. ఇంతకీ మీ పేరు? ఇన్స్పెక్టర్ సత్యం. ప్రశాంత్ ఎందుకిలా చేశాడు? మంచివాడు అనుకున్నాను ముఖం చూసి, కానీ డబ్బు కోసం కూలీలు చేసే మనిషి అనుకోలేదు. ఆమె చాలా బాధపడింది ఈ విషయం పట్ల. లైబ్రరీలో తనను చంపాలనే ఐడియా ఎలా వచ్చిందో అతనికి. కొద్ది రోజుల్లో పోలీసు అతన్ని పట్టుకుంటే ముఖాముఖి కలిశాక అడగాలి. రన్నింగ్ చేస్తూ ఆలోచిస్తుంది సువిధ. ఇంతలో ఫుట్పాత్కి పక్కనే ఆటో హార్న్ వినిపిస్తే ఆలోచనల నుంచి తేరుకుని అటు చూసింది పరిగెడుతూనే. ఆటోలో ఒంటి నిండా కట్లతో ఉన్నాడు ప్రశాంత్. ముఖం మీద కూడా 4-5 చోట్ల ప్లాస్టర్స్ అంటించున్నాయి. అతన్ని చూడగానే ముందు ఆమెకి నవ్వొచ్చింది. చూసారా సువిధ గారు, మిమ్మల్ని చంపడానికి ప్రయత్నిస్తే ఎలా దెబ్బ కొట్టారో నన్ను. మీరు కాస్త తెలివితేటలున్నవాళ్లే. వేరే వాళ్ళైతే ముందే బెకచచ్చిపోయేవారు. అబ్బా, ఎడమకాలు పప్పు అయిపోయింది. ఆమె నవ్వింది. పరిగెట్టడం ఆపలేదు. ఏం పర్వాలేదు, రేపో ఎల్లుండో జైల్లో రెస్ట్ తీసుకుందిరు గాని. మై గాడ్, పోలీసు రిపోర్ట్ ఇచ్చారా? అవును, చంపారు. ఇహ నేను హైదరాబాద్ గల్లీలన్నీ వెతకాల్సి వస్తుందేమో. దేనికి? దాక్కోవడానికి ప్లేస్ చూసుకోవాలిగా. ఆమె సన్నగా నవ్వింది. తర్వాత అంది. ప్రశాంత్, నిజం చెప్పు. ఎందుకోసం నన్ను చంపాలనుకున్నావు? నిజంగా డబ్బు కోసమేనా? అవును. నేను నీకు నా కంపెనీలో ఉద్యోగం ఇస్తాను. వద్దు సువిధ గారు, ఈ రోజుల్లో టేబుళ్ల కింద చేతులు పెట్టి సంపాదించేవాళ్లు, బూడిదను సిమెంట్లో కలిపి లక్షలు ఎగరేసుకునేవాళ్లు, భిక్షగాళ్లు, వీళ్లంతా ఎందుకోసం ఇలా అడ్డదారులు తొక్కుతున్నారో తెలుసా? ఆమె మాట్లాడలేదు. ఈజీ మనీ, సులభంగా సంపాదించడం కోసం, ఏమాత్రం కష్టపడకుండా. అందుకే నేను మిమ్మల్ని చంప ప్రయత్నిస్తున్నాను. మరో విషయం, ఓ మారు కాంట్రాక్ట్ ఒప్పుకున్నాక నేను మాట తప్పను. ఇప్పుడు మీరు 50 లక్షలు ఇస్తానన్నా మిమ్మల్ని వదిలేయను. ఇవాళ కాకపోతే రేపు లేదా ఎల్లుండి, చెప్పాడు ప్రశాంత్. డ్రైవర్ పోనీ. ఆటో దూసుకుపోయింది. అప్రయత్నంగానే రన్నింగ్ ఆపేసింది సువిధ. రింగ్ అవుతోన్న ఫోనునెత్తింది సువిధ. హలో, సువిధ హియర్. హలో, నేను ఇన్స్పెక్టర్ సత్యాన్ని మాట్లాడుతున్నాను. చెప్పండి. సాయంత్రం వరకల్లా నీకో బాడీగార్డ్ని ఏర్పాటు చేస్తున్నానమ్మాయి. థ్యాంక్ యూ. అతని పూర్తి భారాన్ని సిగరెట్ దగ్గర నుంచి నువ్వే తీసుకోవాల్సి ఉంటుంది. షూర్. సాయంత్రం మీ ఇంటికి వస్తాడతను. ఓకే. ఫోన్ పెట్టేసింది సువిధ. ప్రస్తుతం ఆమె ప్యాకేజింగ్ ఇండస్ట్రీ ఆఫీసులో ఉంది. పనిలో బిజీగా ఉంది. మధ్యలో ఓసారి వెళ్లి ఫ్యాక్టరీ అంతా చూసొచ్చింది. పని సంతృప్తికరంగానే ఉంది. శివరాం ఆమెను చూసి ఓ చిన్న వంకర నవ్వు నవ్వాడు. ఆమె దాన్ని పట్టించుకోలేదు.
తిరిగొచ్చి ఆమె ఫైల్స్ చూసుకోసాగింది. ఉన్నట్లుండి 12:30కి కరెంటు పోయింది. ఫ్యాక్టరీలో పని ఆగిపోయింది. ఆమె నిమిషం ఆలోచించి వెళ్లి చెప్పింది వర్కర్స్తో, మీరెళ్ళి భోంచేసి రండి. నిజానికి 1:30 నుండి 2:30 దాకా లంచ్ టైమింగ్స్. వర్కర్స్ అంతా సరేనంటూ వెళ్లిపోయారు. వాళ్ళంతా చుట్టుపక్కల వాళ్లే. క్లర్క్ కూడా వెళ్లిపోయాడు. ఆఫీసులో ఆమె ఒంటరిగా ఉండిపోయింది, ఫైల్స్ చూసుకుంటూ. 10 నిమిషాల తర్వాత ఆమె ముక్కుకి సోకింది బీడీ కంపు. ఆఫీస్ రూమ్కి అటాచ్డ్ గానే ఉంటుంది ఫ్యాక్టరీ. ఫ్యాక్టరీలో నుంచి బీడీ వాసన వచ్చేసరికి ఆమె అనుకుంది, ఎవరో భోజనానికి వెళ్లలేదు. ఎవరై ఉంటారు? వర్కర్స్ అంతా వెళ్లాల్సిన వాళ్లే. ఆమె క్షణం ఆలోచించి కుర్చీలోంచి లేచి ఫ్యాక్టరీలో కడుగు పెట్టింది. ఆమె 10 అడుగులు వేయగానే వెనక చప్పుడైంది. ఆమె తిరిగి చూసింది. తలుపులు లోపల నుంచి గడియ వేసి తాళం వేస్తూ కనిపించాడు శివరాం. ఏంటిది? చిరాగ్గా అడిగింది. దొరికిన అవకాశం, వెకిలిగా నవ్వుతూ అన్నాడు శివరాం. ఎన్నోసార్లు నన్ను అవమానించి నా వ్యక్తిగత విషయాల్లో తలదూర్చి వర్కర్స్ ముందు నా పరువు పోయేలా చేసినందుకు ప్రతిఫలం అనుభవించబోతున్నావే. గారపళ్ళు బయటపెట్టి అన్నాడు శివరాం. ఛీ నోర్మై, అసహ్యంగా అంది సువిధ. మోస్తానే, నీ నోరు మోస్తాను నా పెదాలతో. తాళం వేసి చెవి జేబులో పెట్టుకుంటూ అన్నాడు. చిచ్చి అంది సువిధ అతన్ని పురుగులా చూస్తూ. నువ్విప్పుడు ఏమన్నా పట్టించుకునే స్థితిలో లేను. ఎన్నాళ్ళు నీ అందంతో నన్ను కవ్విస్తూ తిరిగావు. విరహాన్ని భరించలేకపోతున్నాను. ఈవేళ దొరికింది ఛాన్స్, వదిలిపెట్టుకోను. ఒక్కో అడుగు వేస్తూ అన్నాడు శివరాం. యూ డర్టీ క్రీచర్. నీ ఇష్టం వచ్చిన తిట్టు తిట్టుకో. నాతో విరోధం కొని తెచ్చుకున్నావు. దానికిప్పుడే నేను చేసే ప్రతీకారం ఏంటో తెలుసా? ముందు నిన్ను రేప్ చేసి ఆనాక చంపేస్తాను. అతను గడియారం చూసుకున్నాడు. ఇంకా 40 నిమిషాలే ఉంది. ఈ 40 నిమిషాల్లోనే నేను అనుకున్నవన్నీ పూర్తి చెయ్యాలి. ఛీ, నా దగ్గరికి రాకు. అతను నవ్వాడు. దగ్గరకు రాకుండా మానభంగం ఎలా చేయాలో చెప్పు. బేబీ, డోంట్ వర్రీ, ట్రై టు కోఆపరేట్ విత్ మీ. అతను ముందుకు అడుగులు వేస్తుంటే ఆమె వెనక్కి జరుగుతోంది. ఉన్నట్లుండి పక్కకి తిరిగి పరిగెత్తిందామె. అతను వెంటపడ్డాడు. ఫ్యాక్టరీకి వెనకాల డోర్ కూడా ముందు జాగ్రత్తగా తాళం వేసే ఉంచాడు శివరాం. దాదాపు 5 రకాల మిషన్స్ ఉపయోగిస్తారు ప్యాకేజింగ్ ఫ్యాక్టరీలో. అయితే సువిధ వాళ్లకొచ్చే ఆర్డర్స్ చాలా ఎక్కువ కాబట్టి ఒకే రకమైన మిషన్లు రెండున్నాయి. ఆ మిషన్ల మధ్య, వేస్ట్ పేపర్ కుప్పల మధ్య, కారుగేషన్ గమ్ము డ్రమ్స్ మధ్య వాళ్ళు పరిగెడుతున్నారు. అలా పరిగెడుతుండగా కాలికి ఓ బకెట్ తగిలి కింద పడింది సువిధ. ఆ వెనకనే శివరాం వచ్చాడు. చెంగున లేచి నిలబడింది సువిధ. అదే బకెట్ తీసుకుని అందులో కింద పడిపోగా మిగిలిన గమ్ అతని ముఖాన కొట్టింది. గమ్ కళ్లల్లో పడకుండా చేతులు అడ్డు పెట్టుకున్నాడు శివరాం. సరిగ్గా 5 క్షణాలు. అతను కళ్ళు తెరిచేసరికి ఆమె కనిపించలేదు. నిమిషం సేపు ఉన్న చోటే నిలబడి చుట్టూ చూశాడు. ఎక్కడా అలికిడి లేదు. ఉన్నట్లుండి అతనికి భయం వేసింది. జేబులోంచి కత్తి తీసి పట్టుకున్నాడు. ఏ క్షణంలో ఆమె అటాక్ చేస్తుందోనని. ఆమెను వెతుకుతూ ముందుకు కదిలాడు. అన్ని మిషన్ల కింద పక్కన చూస్తూ నడిచాడు. ఎక్కడా అతనికి సువిధ కనపడలేదు. స్టాక్ రూంలోకి వెళ్లి చూశాడు. ఖచ్చితంగా ఆమె లోపలే ఉండుండాలి. అతను ఆలోచిస్తూ కారుగేషన్ మిషన్ ఉన్న చోటుకొచ్చాడు. దాని కింద చూశాడు. చెత్త తప్ప మరేమీ లేదు. అతను ఆలోచిస్తూ కత్తి పక్కన పెట్టి జేబులోంచి బీడీ తీసి వెలిగించాడు. చేతులు 2 కారుగేషన్ మిషన్ రోల్స్ మీద పెట్టి ఫ్యాక్టరీ అంతా చూస్తున్నాడు. బీడీ పళ్ళ కింద నలుగుతోంది. అదే మిషన్ కింద చెత్త కుప్ప మీద వేసుకుని కూర్చున్న సువిధ నిశ్శబ్దంగా జరిగింది. మిషన్ కింద నుంచి ఆమెకి మెయిన్ స్విచ్ బోర్డు కనిపించింది. అక్కడున్న ర్యాంప్ వెలుగులో కరెంట్ వచ్చిందన్నమాట. ఆమెకు అందంత దగ్గరలోనే ఉంది ఆ మిషన్ యొక్క స్టార్టింగ్ స్విచ్. గుండె వేగంగా కొట్టుకుంది. ఆమెకి అడుగు దూరంలోనే శివరాం కాళ్లు కనిపిస్తున్నాయి. మెల్లగా ఆమె మిషన్ స్విచ్ వైపు చేయి జరిపింది. టెన్షన్గా ఉందామెకి. 1/2 నిమిషం పట్టింది ఆమె చెయ్యి స్విచ్ని తాకడానికి. తాకిన వెంటనే ఆమె స్విచ్ నొక్కింది. అంతే, పెద్ద శబ్దంతో స్టార్ట్ అయింది కారుగేషన్ మిషన్. మిషన్ రోల్స్ తిరగడం మొదలు పెట్టాయి. అదిరిపడి చేతులు వెనక్కి తీసుకోబోయాడు శివరాం. కానీ లాభం లేకపోయింది. రోల్స్ మధ్యకి వెళ్లిపోయాయి అతని చేతులు. కెవ్వున కేక వేశాడు శివరాం. ఫ్యాక్టరీలో ప్రతిధ్వనించింది ఆ కేక 1కి 10 రెట్లయ్యి. బ్లడీ బాస్టర్డ్, సత్యం అన్నాడు. అసలు ఇలాంటి చీప్ మనుషుల్ని షూట్ చెయ్యాలి. సమాజానికి చీడపురుగులు వీళ్ళు. సువిధ ఏం మాట్లాడలేదు. నిజానికి ఆమె బాధపడుతోంది చాలా. చీమకైనా అపకారం చేసే ఆలోచన లేని తను ఓ మనిషి. అతను ఎంత చెడ్డవాడైనా అతని చేతుల్ని నాశనం చేసి జీవితాంతం తనని తిట్టుకునేలా చేయడం ఆమెకి బాధ కలిగిస్తోంది. ఆమె హృదయం విషాదంగా ఉంది.
సత్యం ఆమెని పరీక్షగా చూసి అన్నాడు. బాధపడకమ్మాయి, తప్పని పరిస్థితుల్లో అలా చేయడంలో తప్పు లేదు. అయినా ఇలా నీ మీద రోజుకో ప్రయత్నం జరుగుతోంది. నువ్వు జాగ్రత్తగా ఉండాలి. ఇదిగో, నీకోసం ఇతన్ని ప్రొటెక్టర్గా ఏర్పాటు చేస్తున్నాను. మంచి నైపుణ్యం ఉన్నవాడు. పేరు అజహర్ ఖాన్, కానిస్టేబుల్. ఆమె అన్యమనస్కంగా థ్యాంక్స్ అంది. సత్యం అన్నాడు, ప్రస్తుతం నీ మనసు బాగున్నట్టు లేదమ్మాయి. నేను మళ్ళీ కలుస్తాను. ఖాన్ ఉండడానికి తగ్గ ఏర్పాట్లు చేయి అంటూ లేచాడు. ఆమె తల ఊపింది. అతను వెళ్ళిపోయాడు. సువిధ ఖాన్ కేసు చూసింది. చాలా అమాయకంగా ఉన్నాడతను. ముఖంలో పసిపిల్లాడితనం కనబడుతోంది. మనిషి మాత్రం 6 అడుగుల పొడవుతో మంచి పర్సనాలిటీతో ఉన్నాడు. ఆమె అతను ఉండడానికి ఏర్పాట్లు చేయడం కోసం పని మనిషిని పిలిచింది.